హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా పాత వీడియోలకైతే ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు అట్లనే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మీ ముందుకు రానికి రీజన్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్ కలిసి అయితే ఈ ఛానల్ అయితే పెట్టినాం కదా, నాటీ స్నీకర్స్ అని. అయితే వీడియోస్ పెట్టినప్పుడు ఏం చేయాలి, మంచిగా వీడియోస్ చేయాలి, మంచిగా ఉండాలి. ఆయనకైతే 1% బి ఇంట్రెస్ట్ లేదు యూట్యూబ్ మీద వీడియోస్ చేద్దామని చెప్పేసి. అయితే నేను మెంటల్లీ ఒకటే ఫిక్స్ అయిపోయినా, ఛానల్ ఏమైతే చేంజ్ చేసేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బి చెప్తున్నా, ఆయనకి నాకు ఈ రోజుకెళ్ళి అయితే ఏ సంబంధం లేదు. నేను ఆయనకి బి చెప్పేసి కాల్ చేసి, అరే నేను ఇట్లా ఛానల్ నేమ్ చేంజ్ చేసేస్తా అది అని చెప్తే ఏం సపోర్ట్ ఇట్లా వేస్తాడు. ప్రతిరోజు కాల్ చేస్తా, ఒక 5-4 టైమ్స్ చేస్తా, కానీ ఒక్కసారి రెస్పాన్స్ ఇవ్వడు, ఎత్తాడు. సరే పని మీద ఉంటాడేమో, ఉండొచ్చు, కానీ తర్వాత ఆయన ఫ్రీ అవుతాడు కదా, అప్పుడనే వచ్చు కదా. ఇప్పుడు స్నాప్ పెడతాడా, నేను చూసి అప్పుడే ఫోన్ చేస్తా, నో రీజన్ ఎత్తాడు. వేరే వాళ్ళు కాల్ చేస్తే ఎత్తుతాడు. ఎందుకులే మనకు ఆయన గురించి అన్నీ, కానీ ఆడ ఏమైనా వేసుకొని ఎట్లా ఉండడం మనకు అర్థమే. మనకి ఆయన లైఫ్ గురించి మనకు అవసరమే లేదు. కానీ నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా మెంటల్లీ ఏందని, నేమైతే చేంజ్ చేసేసి వీడియోస్ అయితే మా ఫ్యామిలీతోనే, ఇంకా మా బయట ఫ్రెండ్స్తో దిద్దామని నేను ఫిక్స్ అయిపోయినా. నాకైతే పాత వీడియోలకి అయితే ఎట్లా సపోర్ట్ చేసారు, ఇప్పుడు వచ్చే మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ వీడియోస్కి అయితే అట్లా సపోర్ట్ అయ్యేది. ఆయనకి నాకైతే మరీ చెప్తున్నా, మళ్ళీ నన్ను ఎవ్వరు అడగకండి. ఆయనకి నాకు ఏ సంబంధం లేదు, ఆయనకి యూట్యూబ్ ఛానల్కి ఏ సంబంధం లేదు. నాకైతే ఒకటే చెప్పాలని ఈ రీజన్ చెప్దామని మేము ముందుకు వచ్చిన. ఇన్ని రోజులు షేర్ చేసుకోలేకపోతున్నా, కానీ మీకు కాకపోతే ఎవరు చెప్తామని చెప్పి మీ ముందుకైతే వచ్చేసి వాళ్ళు ధైర్యం చేసుకొని షేర్ చేసుకుందామని. మా ఫ్యామిలీ వీడియోస్తో అయితే ఈ రోజుకెళ్ళి మంచి వీడియోస్, మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తా. స్టే ట్యూన్.